హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. ఏపీలో ఒక్కో రైతు అకౌంట్లోకి 20,000 అన్నదాత సుఖీభావ పథకంపై కీలక ప్రకటన. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభావ పథకంపై కీలక ప్రకటన చేశారు. అన్నదాతలకు కేంద్రం ప్రతి ఏటా ఇచ్చే 6,000 కలిపి అన్నదాత సుఖీభావ పథకం మొత్తం 20,000 అందజేస్తామన్నారు. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. గుంటూరులోని మార్కెటింగ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో మిర్చి యార్డ్లో సమీక్ష చేసిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 3 నెలల పాటు మిర్చి సీజన్ ఇబ్బందులు లేకుండా విక్రయించాలు జరిగేలా చూడాలని అచ్చెన్నాయుడు గారు సూచించడం జరిగింది. ఇటీవల వర్షాలకు తడిసిన ముద్దైన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశించినట్లు చెప్పారు. మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు సొమ్ము చెల్లిస్తామన్నారు. అంతేకాకుండా కృష్ణా డెల్టాలో 30 రోజుల్లో రావాల్సిన ధాన్యం ప్రకృతి విపత్తు వల్ల రైతులు యంత్రాల్లో నూర్పిండి చూస్తూ 3 రోజుల్లోనే తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లలో కొంత ఆలస్యమైన కొన్ని సమస్యలను అధిగమిస్తామని చెప్పారు. త్వరలోనే సహకార సంఘాలకు ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. గుంటూరు మిర్చి యార్డ్లో 3,500 కోట్ల అక్రమ విక్రమాలు జరిగినట్టు విజిలెన్స్ విచారణ తెలిపారు. ప్రభుత్వానికి నివేదిక అందించిన వెంటనే బాధ్యతలు చర్యలు తీసుకుంటామన్నారు అచ్చెన్నాయుడు. మిర్చి రైతులకు సమస్యల్ని పరిష్కరిస్తామని గత 5 ఏళ్ల కాలంలో మిర్చి యార్డ్లోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారన్నారు. మిర్చి యార్డ్లో అన్ని విభాగాలను స్వయంగా చేస్తామని, ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డ్గా గుంటూరు మిర్చి యార్డ్ రైతులకు సేవలు అందిస్తున్నా అన్నారు. రవాణాకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామని, మిర్చి యార్డ్లో మౌలిక సదుపాయాలను ఖచ్చితంగా కల్పించాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి మరో చోట విశాలమైన మిర్చి యార్డ్ను ఏర్పాటు చేయాలని చేపట్టినట్టు తెలిపారు. అనువైన ప్రదేశం స్థలం చూసి త్వరలోనే నూతన మిర్చి యార్డ్ను నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పడం జరిగింది. వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ స్థలాలకు గత ప్రభుత్వం నాశనం చేసింది. వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయపై చర్చలు వచ్చేలా చర్యలు వైఎస్ఆర్సీపీ నేతలకు ఉందా? గతంలో ధాన్యం సేకరించిన రైతులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు ప్రకృతి విపత్తులు, తుఫాన్లకు దెబ్బతిన్న ధాన్యాన్ని సైతం కూటమి ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పడం జరిగింది. ఏపీ ఎన్నికల సమయంలో కూటమి సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ కింద ఏడాదికి 20,000 ఆర్థిక సాయం అందిస్తామన్నారు, హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈ పథకానికి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. అర్హత ఉన్న ప్రతి రైతుకు 20,000 అందిస్తామంటున్నారు. ఈ మేరకు ఇటీవల 2024-25 బడ్జెట్లో ఈ పథకానికి 4,500 కోట్లు కేటాయించాం. అలాగే రాష్ట్రంలోని భూమి లేని సాగుదారులకు 20,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, దీనికోసం బడ్జెట్లో 1,000 కోట్లు కేటాయించామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.